ఈ రేషన్ కార్డుల అంశం మీద సుప్రీంకోర్టు చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది సార్. ప్రభుత్వాలు చెప్తాయి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది అని చెప్పి, అట్ ది సేమ్ టైం బిలో పావర్టీ లైన్ కూడా పెరుగుతుంది కాబట్టి రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాము అని చెప్పి నాయకులు చెప్తూ ఉంటారు కదా సార్. అంటే ఈ రేషన్ కార్డుల విషయంలో అర్హులకు రేషన్ అందడం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చాలా ఘాటుగా రియాక్ట్ అయిన పరిస్థితి సార్. మీకు అంటే సుప్రీంకోర్టు తీర్పు కాదది, విచారణ సందర్భంగా ఒక జడ్జి వ్యక్తం చేసిన అభిప్రాయం. మనకు చాలా మీడియా కవరేజ్లో ఉండే ఒక పెద్ద సమస్య ఏంటంటే ఒక తీర్పు అది వ్యాఖ్యాన, ఒక జడ్జి వ్యక్తం చేసిన అభిప్రాయమా, వీటి ఏన్ని కలగాబులగా చేసేసి అదేదో సుప్రీంకోర్టు తీర్పులాగా చెప్తారు. ఇష్యూ ఏంటి అంటే మైగ్రెంట్ లేబర్కు విషయంలో వారికి ఈ రేషన్ అందడము అనే అంశం పైన కేసు. ఈ కేసు విచారణ సందర్భంగా ప్రశాంత్ భూషణ్ ప్రఖ్యాత లాయర్ ఆయన రైజ్ చేసిన అంశం ఏంటంటే 2013లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ NFSA వచ్చింది. NFSA ప్రకారం అప్పర్ సీలింగ్ అంటే ఈ ఉచిత ఆహార ధాన్యాల పథకం ఎంతమందికి అందాలి అంటే అప్పర్ సీలింగ్ ఎంత అంటే మ్యాక్సిమం అది అర్బన్ ఏరియాస్లో అయితే పట్టణ జనాభాలో 50% ఇది అప్పర్ సీలింగ్, గ్రామీణ జనాభాలో 75% అప్పర్ సీలింగ్. ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆఫ్ 2013 చెప్తోంది. సో చాలామంది యాక్టివిస్టుల వాదన ఏంటంటే ఈ అప్పర్ సీలింగ్ 50% మించి ఎవరికి ఇక లబ్ధిదారులు ఉండకూడదు అని పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 75% మించి ఉండకూడదని. కానీ ఈ 2011 జనాభా లెక్కలుగా మనం తీసుకుంటున్నాం. 2011 తర్వాత జనాభా లెక్కలు జరగలే. ఇవాళ జనాభా లెక్కలు జరిగి 14 ఏళ్ళైంది. 14 ఇయర్స్లో పాపులేషన్ పెరిగింది కదా. మరి 14 ఇయర్స్లో పాపులేషన్ పెరిగినాక కూడా 2011 సెన్సస్ ప్రకారం 50%, 75% అంటే ఎలిజిబుల్ వాళ్ళు కూడా నష్టపోతున్నారు. సో ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో చెప్పింది అంటే 10 కోట్ల మంది అర్హులు కూడా ఈ జనాభా లెక్కలు జరగకపోవడం వల్ల మీరు నష్టపోతున్నారు అన్నది ఒక ఆర్గ్యుమెంట్ సందర్భంగా మినిస్టర్ చెప్పింది. అంటే హర్యానా స్టేట్, ఆయన హర్యానా పేరు చెప్పలేదు కానీ ఆ స్టేట్ తలసరి ఆదాయంలో మేము దేశంలో 3rd ప్లేస్లో ఉన్నామని చెప్పారు. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కానీ 70% మందికి ఫుడ్ ఈ ఆహార భద్రతా పథకం అందజేస్తామంటున్నారు. మరి తలసరి ఆదాయంలో దేశంలో 3వ స్థానంలో ఉంటే 70% మంది ప్రజలు పేదరికంలో ఎందుకుంటారు? ఎందుకంటే ఈ ఉచిత ఆహార ధాన్యాల పథకానికి అర్హత ఏంటి? పేదరికమే. సో మరి ఈ పావర్టీ లైన్ ఏంటి? BPL ఏంటి? సో ఈ BPL అనే దానికి అర్థం ఉందా అని ఇది అంతటా ఉంది. ఇప్పుడు తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కంలో టాప్లో ఉన్నామని చెప్పరా, ఆంధ్రప్రదేశ్ చెప్పరా, బ్రహ్మాండమైన వృద్ధి రేట్లు ఉన్నాయంటారు. మనం నరేంద్ర మోడీ చెప్పడా మా 10 ఏళ్ల పాలనలో భారతదేశం వికసిత భారత్ వైపుగా పరుగులు తీస్తుంది అంటాడు. మరోవైపేమో 80 కోట్ల మందికి మేము ఉచితంగా ఆహారధాన్యాలు, దేశం అంతా అభివృద్ధి అయితే 80 కోట్ల మందికి ఉచితంగా ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? నిజంగానే దేశం అద్భుతమైన అభివృద్ధి సాధిస్తే 80 కోట్ల మంది ప్రజలు ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఇచ్చే చౌక బియ్యం పైన ఎందుకు ఆధారపడ, ఆహార ధాన్యాల పైన? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో ఎన్టీ రామారావు టైంలో 2 రూపాయల కిలో బియ్యం పెడితే ఇప్పుడు అది రూపాయి కిలో బియ్యంగానే ఎందుకు మిగిలాలి? అంటే వాట్ ఈజ్ హ్యాపెనింగ్? దేశంలో డెవలప్మెంట్ జరగడం లేదా? మరి డెవలప్మెంట్ జరిగినప్పుడు అది ఎలిజిబులా? అంటే ప్రభుత్వాలు చెప్పుకునే ఎకనామిక్ లెక్కలకు ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ పథకాలకు సంబంధం ఉండాలి కదా. అందువల్ల ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు రావాలి, అర్హత లేని వారికి ఇవ్వడం కరెక్టా అని సుప్రీంకోర్టు ఒక క్వశ్చన్ రైజ్ చేసింది. బట్ అన్ఫార్చునేట్లీ పాలిటిక్స్ అలా ఉండవు కదా. పాలిటిక్స్ అనేది అర్హతలు అనర్హతలకు కాదు, ఓట్లు పడతాయా లేదా అని. అనర్హులు కూడా ఓటర్లే కదా. ఆ మాటకేస్తే ఇప్పుడన్నా సన్న బియ్యం ఇస్తామంటున్నారు. ఈ దొడ్డు బియ్యం ఇచ్చేటప్పుడు ఎవరు తిన్నారు? నాకు తెలుసు, నేను మా ఇంట్లో పనిచేసామని చూసేవాళ్ళను, మా డ్రైవర్ని చూసేవాళ్ళు. ఏం లేదు, ఆడ బియ్యం తీసుకోవాలి, పక్కన నుండి అమ్మాలి మళ్ళీ 10 రూపాయలకు, 2 రూపాయలకు ప్రభుత్వ రేషన్ దుకాణంలో తీసుకోవాలి, దాన్నే మళ్ళీ పక్కన దుకాణంలో 10 రూపాయలకు అమ్మాలి. అది మళ్ళీ రీసైకిల్ అయి కాకినాడ రేవులో కనబడతాయి. సో ఇలా ఎందుకు కనబడతాయి? కాకినాడ రేవులో బియ్యం ఇవి. సో అటు రీసైకిల్ అయిపోయి మళ్ళీ ఆఫ్రికాకి ఎగుమవుతాయి. ఇదంతా ఒక పెద్ద ఫార్స్. అంటే పేదలకు బియ్యం ఇస్తున్నాం అంటారు కానీ పేదలు ఆ బియ్యం తినరు. ఆ బియ్యం ప్రభుత్వమేమో 30 రూపాయలు 40 రూపాయలు పెట్టుకొని
₹2 పేదలకు ఇస్తుంది. ఆ పేదలు ఏం చేస్తారు, దాన్ని తీసుకెళ్ళి ₹10 అమ్ముకుంటారు. ఆ ₹10 మళ్ళీ వెనక్కిపోయి మళ్ళీ ప్రభుత్వం ద్వారా మళ్ళీ వెనక్కిపోతారు, ₹40 అవుతుంది. ఇది ఒక పెద్ద ఫార్స్. ఇది ఈ మాట అనడానికి ధైర్యం ఉండాలి. సో ఇదొక ఈ ఫార్స్ ఇప్పటికీ నడుస్తుంది. కనీసం సన్నబియ్యం ఇస్తే ₹2 కాదు ₹10 పెట్టు, సన్నబియ్యం ఇస్తే ఆ అన్నం తింటారు కదా. సో ప్రభుత్వం ఏం చేస్తుంది, సన్నబియ్యం అంటే కాస్ట్ పెరిగిపోతుంది. ఏదో ఒకటి ఎవడు తింటాడో నాకెందుకు, ఇచ్చినామంటే ఇచ్చినాం, నాకు ఓట్లు పడుతున్నాయి, ఇది ప్రభుత్వం దమో వేస్ట్ అవుతుంది, నాకెందుకు ఇవన్నీ. సో ఇప్పుడు నేను సన్నబియ్యం పెట్టుకుంటే నాకు భారం పెరుగుతుంది. దానికన్నా తింటేంది తినకపోతే ఏంది, పేదలకు ఏదో ఉంటుంది. కానీ ఇందులో ఎంత వేస్ట్ అవుతుంది. ప్రభుత్వం ₹40 పెడితే అప్రాక్సిమేట్గా ₹2 నువ్వు పౌరులకి ఇస్తే వాడు ₹10 అమ్ముకుంటే ₹8 పేదవాడికి లాభం కావచ్చు. కానీ ఇక్కడ ₹30 ప్రభుత్వం లాస్ అవుతలేదా? ఇవన్నీ మళ్ళీ వెస్టెడ్ ఇంట్రెస్ట్లకు పోతలేదు, ఈ మాఫియాలకు తిరుగుతలేదా? ఇవన్నీ అడుగురు కాకినాడ లాంటి రేవులలో కనబడతలేవా బియ్యం? ఎందుకు కనబడుతున్నాయి? ఇవాళ ఒక పెద్ద సైకిల్ ఇది, ఈ రౌండ్గా సర్కులర్గా తిరుగుతూనే ఉంటాయి. ఇది ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి మళ్ళీ వెనక్కి వస్తాయి, అవన్నీ వెనక్కి రిటర్న్. ఇలా కన్జంప్షన్ ఎక్కడ ఉండదు, సగం ఇలా ఎక్స్పోర్ట్ అయిపోతాయి ఇలాంటి బియ్యం. సో ఇలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నాం అంటే ఆన్సర్ లేదు. ఆన్సర్ ఎందుకు ఉండదు అంటే ప్రజలకు అటు నాకు ₹8 లాభం వస్తుంది, ₹2 కొన్న ₹10 అమ్ముకున్నా ప్రజలకు లాభం. ప్రభుత్వానికి ఏంటి, ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చి తినే బియ్యం ఇచ్చి దానికి కాస్త ₹5 ₹10 చేశారనుకోండి, ప్రతిపక్షాలు రాళ్ళు రప్పలు గొడ్డలు పట్టుకుని వాళ్ళు వస్తారు. ఇప్పుడు నేను ఎందుకు సన్న బియ్యం తంటా పెట్టుకోవాలి, ఎందుకంటే సన్న బియ్యంది 40 కాదు 50 అవుతుంది. ఈ తల్లు అప్రాక్సిమేట్ 40 కావచ్చు 30 40 20 ₹10 పెరుగుతుంది సన్న బియ్యం అంటే. మళ్ళీ ఆ బాటను కూడా నేను ఎందుకు పెట్టుకోవాలి, ఎవరికి లేదు కదా, అంత ప్రశాంతంగా ఉన్నాం కదా, సర్వేజన సుఖినో భవంతున్నాం కదా అని ప్రభుత్వాల బాధ.